పుష్ప మూవీ విజయంలో శ్రీలీల స్క్రీన్ షేర్ కూడా ఉంది. ఎందుకంటే ఇందులో తాను ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ మాస్ కి నచ్చిందా లేదా ఫ్లోలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందా అనేది పక్కన పెడితే తన ఖాతాలో పుష్ప 2 అనే సినిమా చేరిపోయింది. ప్రెజెంట్ శ్రీలీల కొన్నింటికి దూరంగా ఉండాలని చూస్తోందట. అసలు ఎందుకు హీరోయిన్ శ్రీలీల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుందో ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప పార్ట్ 2 గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా శ్రీలీలను కూడా ప్రస్తావించుకోవాల్సిందే. ఎందుకంటే ఐటమ్ సాంగ్లో శ్రీలీల కొన్ని మూమెంట్స్ బాగా చేసింది. డాన్సింగ్ క్వీన్ అని తనని ఎందుకంటారో మరోసారి నిరూపించుకుంది. అయితే ఐటమ్ సాంగ్ చేయటం శ్రీలీలకు ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కూడా కావచ్చని టాక్. ఇక మీదట స్పెషల్ సాంగ్స్కు దూరంగా ఉండాలని శ్రీలీల భావిస్తున్నారట. ఓ హీరోయిన్గా ఐటమ్ సాంగ్ చేస్తే ఆ సాంగ్ హిట్ అయితే ఇక మీద అలాంటి అవకాశాలే వస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ సొమ్ము చేసుకునే వీలుంది. కానీ ఐటమ్ గర్ల్ అనే ముద్ర పడిపోతుంది. ఈ బ్రాండ్ వేసుకోవటం శ్రీలీలకు ఏమాత్రం ఇష్టం లేదు. పుష్ప 2కి ముందు కూడా కొన్ని స్పెషల్ సాంగుల్లో శ్రీలీలకు ఆఫర్స్ వచ్చాయి. కానీ సున్నితంగా తిరస్కరించింది. చిరంజీవి విశ్వంభరాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. అందుకోసం ముందుగా సంప్రదించింది శ్రీలీలనే. కానీ తను నో చెప్పిందట. పుష్ప 2కున్న క్రేజ్, అల్లు అర్జున్తో డాన్స్ చేయాలనే కోరికతో పుష్ప 2 సాంగ్లో స్టెప్పులేసేందుకు అంగీకరించాల్సి వచ్చిందట. అందుకే ఈ సాంగ్ క్లిక్ అయినా అవ్వకపోయినా ఇక మీదట ఐటమ్ సాంగ్ చెయ్యనని శ్రీలీల ముందే డిసైడ్ అయ్యిందని, తన దగ్గరికి ఇలాంటి ఆఫర్స్ వస్తున్నా ఎంత పారితోషికమిస్తామన్నా అస్సలు కేర్ చేయటం లేదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. తాను హీరోయిన్గా యాక్ట్ చేసిన రాబిన్ హుడ్ ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రజెంట్ శ్రీలీల ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. వరుస ఫ్లాపుల మధ్య మళ్లీ తాను ట్రాక్లోకి రావాలంటే ఈ మూవీతో హిట్టు కావాల్సిందేగా మరి.